వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాజ్భవన్ లో హార్డ్ డిస్కులు కీలక పత్రాలు చోరీ అంటూ జరిగిన విస్తృత ప్రచారంతో ఆ చోరీ వెనక ఉన్న మార్ఫింగ్ ఫోటోల రచ్చ బయటపడింది. మార్ఫింగ్ ఫోటోలతో తోటి మహిళా ఉద్యోగిని వేధించి సస్పెండ్ అయిన రాజ్భవన్ కు చెందిన ఓ ఉద్యోగి చీకటి బాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి రాజ్భవన్ లోకి దర్జాగా ప్రవేశించి కంప్యూటర్ గదిలోని హార్డ్ డిస్కులు దొంగిలించాడు అనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీంతో స్పందించిన పంజాగుట్ట ఏసీపీ ఎస్ మోహన్ కుమార్ ఈ చోరీ వ్యవహారంపై స్పష్టత ఇచ్చారు. హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ రాజ్భవన్ లో కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ గా పనిచేసేవాడు. శ్రీనివాస్ కొద్ది రోజుల క్రితం తోటి మహిళా ఉద్యోగినికి ఆమెకు చెందిన కొన్ని మార్ఫింగ్ ఫోటోలు చూపించాడు. గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఆ ఫోటోలు పంపారని, తన కంప్యూటర్లో ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయని, జాగ్రత్తగా ఉండాలని ఆమెను భయపెట్టాడు. అయితే తన ఫోటోలను ఎవరో మార్ఫింగ్ చేశారని పేర్కొంటూ సదరు మహిళ మే 10న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆ ఫోటోలు వెనుక ఉన్నది శ్రీనివాసే అని తేల్చారు. శ్రీనివాస్ ను మే 12న అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆ వెంటనే రాజ్భవన్ అధికారులు శ్రీనివాస్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. అయితే 2 రోజులకే పై విడుదలైన శ్రీనివాస్ తాను మార్ఫింగ్ చేసిన మహిళా ఫోటోలు, వీడియోలు ఉన్న కంప్యూటర్ హార్డ్ డిస్క్ల చోరీకి సిద్ధమయ్యాడు. మే 14వ తేదీ రాత్రి రాజ్భవన్ కు వచ్చి భద్రతా సిబ్బందిని మభ్యపెట్టి లోపలికి ప్రవేశించాడు. తలకు హెల్మెట్ ధరించి కంప్యూటర్లున్న గదిలోకి వెళ్లి తనకు కావాల్సిన హార్డ్ డిస్క్లను ఎత్తుకెళ్లాడు. ఈ చోరీపై రాజ్భవన్ ఐటీ విభాగం మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు చోరీకి పాల్పడింది శ్రీనివాసే అని గుర్తించారు.